వయసు 60 లేదా 65 దాటిన తర్వాత జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. ఉరుకులు పరుగుల జీవితం కాస్త నెమ్మదిస్తుంది. ఈ దశలో మనకు అందరికంటే ముఖ్యం ప్రశాంతత. కానీ మన కుటుంబ సభ్యుల మీద ఉన్న ప్రేమతో కొన్ని విషయాలను వారితో పంచుకుంటాం. అయితే మనశ్శాంతిని కాపాడుకోవడానికి కొన్ని విషయాలను మనలోనే ఉంచుకోవడం గొప్ప జ్ఞానం అని పెద్దలు చెబుతున్నారు. ఈ రోజు మనం 60 ఏళ్లు దాటిన మీ కుటుంబంతో ఎప్పటికీ పంచుకోకూడని 5 రహస్యాల గురించి మాట్లాడుకుందాం. అవి మీ గౌరవాన్ని, స్వతంత్రతను కాపాడతాయి. అందరికీ నమస్కారం. ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, ఏ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వీడియో డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. మీ ఆర్థిక పరిస్థితి పూర్తి వివరాలు. మొదటిది, మీ ఆర్థిక పరిస్థితి. చాలా మంది పెద్దవారు తమ రిటైర్మెంట్ సేవింగ్స్ లేదా బ్యాంక్ బ్యాలెన్స్ గురించి పిల్లలకు పూర్తిగా చెప్పేస్తుంటారు. దీనివల్ల ఫ్యూచర్ లో గొడవలు ఉండవని వారు భావిస్తారు. కానీ నిజానికి ఇది అంచనాలను, ఒత్తిడిని పెంచుతుంది. మీ దగ్గర ఎంత డబ్బు ఉందో తెలిస్తే ప్రతి చిన్న ఖర్చు మీద కుటుంబంలో చర్చ మొదలవుతుంది. అంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తున్నారు, లేదా ఆ డబ్బును ఇప్పుడు వాడకండి వంటి సలహాలు రావచ్చు. దీనివల్ల మీరు మీ సొంత డబ్బులను వాడుకోవడానికి కూడా ఇతరుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీకు సహాయం చేయాలంటే మీ ఇష్టానుసారంగా చేయండి, కానీ మీ మొత్తం ఆస్తి వివరాలను మాత్రం రహస్యంగా ఉంచండి. 2, పాత గొడవలు మరియు తీవ్రమైన అసంతృప్తులు. రెండవ విషయం ఇది. గతంలో జరిగిన చేదు అనుభవాలు. మీ పిల్లలు మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టి ఉండవచ్చు, లేదా వారి ప్రవర్తన మీకు నచ్చకపోయి ఉండవచ్చు. ఆ బాధను పదే పదే గుర్తు చేయడం వల్ల బంధాలు మెరుగుపడవు కదా, మరింత దూరం పెరుగుతాయి. చాలా మంది వృద్ధులు ఆవేదనతో పాత విషయాలను మళ్లీ మళ్లీ చెబుతుంటారు. తద్వారా అవతలి వారు తమ తప్పు తెలుసుకుంటారని ఆశిస్తారు. కానీ అది ఎదుటి వారిని విసుగును, కోపాన్ని కలిగిస్తుంది. మీ మనసులోని బాధను దేవుడితో లేదా డైరీలో చెప్పుకోండి. శాంతి అంటే కొన్నిసార్లు మౌనంగా ఉండడమే. మీరు వారిని క్షమించి ఆ శబ్దాలను, ఆ నిశ్శబ్దంలోనే మీ గౌరవాన్ని కాపాడుకోండి. వారసత్వ ప్రణాళిక, ఇన్హెరిటెన్స్ ప్లాన్స్. 3వది మరియు అత్యంత సెన్సిటివ్ విషయం, మీ ఆస్తి పంపకాలు లేదా వీలునామా, విల్. మీ ఆస్తి ఎవరికి ఎంత వెళ్లాలో ముందే ప్రకటించడం వల్ల కుటుంబంలో విభేదాలు వస్తాయి. తోబుట్టువుల మధ్య అసూయలు మొదలవుతాయి. మీరు ఎవరికి కొంచెం ఎక్కువ ఇస్తామని తెలిస్తే మిగిలిన వారు మీ పట్ల గౌరవం తగ్గించవచ్చు లేదా ప్రవర్తన మార్చుకోవచ్చు. అందుకే మీ వారసత్వ ప్రణాళికలను లీగల్ గా సిద్ధం చేయండి, కానీ సమయం రాకముందే వాటిని బయట పెట్టకండి. మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా మీ ఆస్తిని ప్రేమిస్తున్నారా అనేది ఆ రహస్యం కాపాడుతుంది. మీరు ఉన్నంత కాలం అందరూ సమానంగా ఉండేలా చూడడం మీ బాధ్యత. మీ భయాలు మరియు బలహీనతలు. 4వది, మీ మనసులోని భయాలు. నాకు ఒంటరిగా అనిపిస్తుంది, నాకు ఏమి గుర్తుండడం లేదు, నేను మీకు భారం అవుతానేమో వంటి మాటలు పదే పదే అనకండి. నిజాయితీగా ఉండడం మంచిదే, కానీ అతిగా బలహీనతలను పంచుకోవడం వల్ల మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఒక గౌరవనీయమైన పెద్ద వ్యక్తిలా చూడడం మానేసి ఒక బలహీనమైన వ్యక్తిగా చూడడం మొదలు పెడతారు. దీనివల్ల మీ మాటలకు విలువ తగ్గుతుంది మరియు మీ స్వతంత్రతను వారు నియంత్రించడం ప్రారంభిస్తారు. మీరు ఎన్నో తుఫాన్లను తట్టుకొని నిలబడిన వారు. మీ ధైర్యాన్ని, నిబ్బరాన్ని వారికి చూపించండి. మీరు దృఢంగా ఉంటేనే మీ గౌరవం పెరుగుతుంది. మీ అత్యవసర రక్షణ నిధి పరిణామం. ఈ విశ్లేషణ ప్రకారం 60 ఏళ్లు దాటిన వారు గోప్యంగా ఉంచవలసిన 5వ రహస్యం మీ ఎమర్జెన్సీ బఫర్ ఫండ్. మీరు ఆర్థికంగా నిలకడగా ఉన్నారని కుటుంబానికి తెలిసిన తప్పు లేదు, కానీ మీ దగ్గర చివరి నిమిషం కోసం దాచుకున్న అత్యవసర సొమ్ము ఎంత ఉందో ఆ ఖచ్చితమైన అంకెను మాత్రం ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే మనవడి పెళ్లి కోసమో, కొడుకు వ్యాపారంలో నష్టం వస్తే ఆదుకోవడానికో లేదా మరేదైనా కుటుంబ అవసరాల కోసమో ఈ నిధిపై అందరి కన్ను పడే అవకాశం ఉంది. మీరు ప్రేమతో ఆ డబ్బును వారికి ఇస్తే రేపు మీకు ఏదైనా పెద్ద అనారోగ్యం చేసినప్పుడు లేదా ఆకస్మిక ఖర్చు వచ్చినప్పుడు మీరు మళ్ళీ వారిపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఆ డబ్బు ఇవ్వకపోతే మీ ఇంట్లోనే మనస్పర్ధలు మొదలవుతాయి. సొంత మనుషుల మధ్య డబ్బు ఎక్కువైందా అనే మాటలు వినాల్సి రావచ్చు. గమనించుకోండి, ఈ నిధి మీ ఆత్మ గౌరవానికి మరియు స్వేచ్ఛకు ఒక భద్రత కవచం లాంటిది. మీ దగ్గర ఈ సీక్రెట్ బఫర్ ఉందనే విషయం రహస్యంగా ఉంటేనే రేపు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు ఎవరి ముందు చేయి చాపకుండా గౌరవంగా బతకగలరు. అందుకే మీ దగ్గర సరిపడా ఉంది అని మాత్రమే చెప్పండి, కానీ ఎంత ఉందో మాత్రం మీ
దగ్గరే ఉంచుకోండి. ఆర్థిక పరిస్థితి రహస్యంగా ఉన్నంత కాలం కుటుంబంలో మీ మాటకు, మీ నిర్ణయానికి ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. మీరు మీ పిల్లలను ప్రేమిస్తున్నారు, కానీ మిమ్మల్ని మీరు గౌరవించడం కూడా అంతే ముఖ్యం. పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ గురించి మరిన్ని డీటెయిల్స్ కొరకు మా వెబ్సైట్ని విజిట్ చేయండి. చూశారుగా, మౌనం అనేది బలహీనత కాదు, అది ఒక గొప్ప ఆయుధం. 60 ఏళ్ల తర్వాత మనశ్శాంతి మన అసలైన ఆస్తి. మన వ్యక్తిగత విషయాలను మన దగ్గరే ఉంచుకోవడం వల్ల మనం ఎదుటి వారిపై ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బతకవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మీరు మీ జీవితంలో పాటించే ఇలాంటి మరిన్ని సూత్రాలు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి లైఫ్ లెసన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.